విజయవాడను మళ్లీ వరద భయం వెంటాడుతుంది. గత రాత్రి ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి సింగర్నగర్, విద్యాధరపుర, భవానీపురం, రాజరాజేశ్వరిపేట గ్రామీణంలో అంబాపురం, జక్కంపూడి కాలనీ, రాయనపాడు, నైనవరం తదితర గ్రామాల్లో 1 అడుగు నుంచి 2 అడుగుల మేర నీరు పెరగడంతో అధికారులు, ప్రజలు ఆందోళనకు గురయ్యారు. సింగనగర్లో నడుములోతు వరద పెరగడంతో మళ్లీ ఏమవుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అర్ధరాత్రి సమయంలో కూడా ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. అయితే వెలగలేరు హెడ్ రెగ్యులేటరీ వద్ద ఎలాంటి వరద లేదని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇవల్ల వరద తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. గత 3 రోజులుగా వెలగలేరు వద్ద వరద ప్రవాహం 7,000 క్యూసెక్లు దాటలేదు. మరోవైపు బుడమేరు డైవర్షన్ ఛానల్ కు కూడా వరద ప్రవాహం చాలా వరకు తగ్గిపోయింది. కుడివైపు 7 గంటలు పడడంతో జీకొండూరు మండలంలోని పలు గ్రామాల్లోకి ముంచెత్తిన వరద తిరిగి బిడిసిలోకి వెనక్కి వెళుతోంది. కృష్ణా జిల్లాలో దిగువన బుడమేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరు మండలాల్లో తగ్గిన వరద నందివాడ, గుడివాడ, మండవల్లి మండలాల్లో విపరీతంగా పెరిగింది. పలు ప్రాంతాల్లో దారుల్ని, పంట పొలాల్ని ముంచెత్తింది. రాకపోకలు నిలిచిపోయాయి. విజయవాడ నగరంలో నిలిచిన వరద ప్రవాహం నెమ్మదిగా బుడమేరు డ్రైన్ వెంట సాగుతుంది. నందివాడ మండలంలో టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సహాయక చర్యలు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి ఇస్తారు నాగేశ్వరరావు. సందీప్, గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇప్పుడల్లా దుఃఖదానేరు వదిలే ఆ పరిస్థితిలో కనపడట్లేదు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో గత వారం రోజులుగా కూడా వరద బీభత్సవానికి తన మునకలైపోతున్న కుటుంబాలు ఇప్పుడల్లా చేరుకునేలాగా లేవు. ఉన్న వారిని కాస్త కూడా బెజవాడ ఊరు నుంచి తరిమే పరిస్థితి అయితే ఏర్పడింది. ముఖ్యంగా బుడమేరుకు సంబంధించి బుడమేరు వాగు విజయవాడ మొత్తాన్ని కూడా కష్టాల ఊబిలోకి తోసేసినంతలో ఎటువంటి సందేహం లేదు. కృష్ణమ్మ ఉగ్ర రూపానికి ఇప్పటికే 1,000 కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి, 1,000 మూగజీవులు బలైపోయాయి. అలాగే 1,000 మంది విద్యార్థులు వాళ్ళ సర్టిఫికేట్లకు కానీ మిగతా ఉద్యోగాలకు కానీ దూరమైన పరిస్థితి ఉంది. అయినా సరే ఏదైతే బుడమేరుకు సంబంధించి బెజవాడ దుఃఖదాయిని అనే పేరు, ఇప్పుడు ఈ వాగును కూడా విజయవాడ శివారు ప్రాంతాల వారు పగమేరు అని కూడా పిలుస్తా ఉన్నారు. అది గత వారం రోజుల నుంచి చూసుకుంటే ఏదైతే సింగనగర్ పరిసర ప్రాంతాల్లో మొట్టమొదటి ఉన్న వారందరూ కూడా అన్ని అందుతున్న పరిస్థితి ఉంది. శివారు ప్రాంతాల వాళ్ళకి ఏమీ అందిన పరిస్థితి లేదని చెప్పి కూడా వాపోతున్న పరిస్థితి ఉంది. అయితే వారందరూ కూడా పగమేరు అని పిలుచుకుంటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో కూడా అర్థం చేసుకోవచ్చు. వరద తగ్గినట్టే తగ్గి ఇల్లు బాగు చేసుకున్న లోపే మళ్ళా బుడమేరు వారితో కన్నీరు పెట్టిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గత 2-3 సార్లు కూడా ఇది జరుగుతున్న నేపథ్యం. బుడమేరు తగ్గుతుంది, పెరుగుతుంది, బుడమేరు తగ్గుతుంది, పెరుగుతున్న పరిస్థితి. ఆఖరికి బుడమేరు తగ్గిందని అందరూ ఇల్లు శుభ్రం చేసుకొని సంతోషంగా ఉందాం అనుకున్న మూమెంట్ లో మళ్ళీ బుడమేరు వాగు పెరిగిన పరిస్థితి. దీంతో చేసేది లేక తల్ల పట్టుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. బుడమేరు వారితో కన్నీరు పెట్టిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా దీంతో ఇక ఉండలేమంటూ కూడా వాళ్ళు ఇళ్లకి తాళాలు వేసిపోతున్న పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ముఖ్యంగా ఏదైతే విజయవాడను మళ్లీ వరద భయం వెంటాడుతుంది. గత రాత్రి ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి సింగునగరు, విద్యాధరపురం, భవానీపురం, రాజరాజేశ్వరిపేట గ్రామీణంలోని అంబాపురం, జక్కాపూడి కాలనీ, రాయనపాడు, నైనవరం తదితర గ్రామాల్లో 1 అడుగు నుంచి దాదాపుగా 2 అడుగుల మేర నీరు పెరగడంతో అధికారులు, ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ముఖ్యంగా సింగనగర్ లో నడుములోతు వరద పెరగడంతో మళ్ళీ ఏమవుతుందోనని కూడా ప్రజలు ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. దాదాపు అర్ధరాత్రి సమయంలో కూడా ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని సురక్షిత ప్రాంతాలకు అయితే తరలి వెళ్తా ఉన్నారు ప్రజలు. అలాగే వెలగలేరు హెడ్ రెగ్యులేటరీ వద్ద మాత్రం ఎలాంటి వరద లేదని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇవాళ వరద తగ్గే అవకాశం ఉందని కూడా అధికారులు భావిస్తున్న పరిస్థితి, ప్రజలకు ఆ మేరకే చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే గత 3 రోజులుగా వెలగలేరు వద్ద వరద ప్రవాహం 7,000 క్యూసెక్కులు దాటకపోవడంతో కొంతమేరకు వరద ప్రభావం ఇంకా రాదులే అన్న కోణంలో కూడా అధికారులు ఉన్నారు. అయితే మరోవైపు
ఆ బుడమేరు డైవర్షన్ ఛానల్ కు కూడా వరద ప్రవాహం చాలా మడుగు తగ్గిపోవడంతో ఇక మీదట వరద రాదేమో అని కూడా నేటి నుంచి అనుకునే పరిస్థితి అయితే ఉంది. అలాగే కుడివైపు 7 గంటలు పడటంతో జీకొండూరు మండలంలోని పలు గ్రామాల్లోకి ఆ ముంచెత్తిన వరద నీరు అయితే మొత్తం కూడా బీడీసీసీలోకి వెనక్కి వెళ్తున్న పరిస్థితితో కొంత ఊపిరి పీల్చుకున్నారు అధికారులు. కృష్ణా జిల్లాలో దిగువన బుడమేరు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఉంది. అయితే గన్నవరం, బాపులపాడు, ఉంగటూరు మండలాల్లో తగిన వరద, నందివాడ, గుడివాడ, మండపల్లి మండలాల్లో ఆ వరద కొంత మేరకు పెరిగిందని చెప్పుకోవచ్చు. పెరుగుతానే ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఆ పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా పలు ప్రాంతాల్లో దారులను, పంట పొలాలను అయితే ముంచెచ్చేసింది బుడమేరు. రాకపోకలు పూర్తి స్థాయిలో నిలిచిపోయాయని కూడా చెప్పుకోవచ్చు. విజయవాడ నగరంలో నిలిచిన వరద ప్రవాహం నెమ్మదిగా బుడమేరు డ్రైన్ వెంట కొనసాగుతా ఉంది. నందివాడ మండలంలో టీడీపీ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము కొంత మేరకు సహాయ చర్యలు అయితే చేపట్టారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆ బుడమేరు వాగు పెరగటంతో ఇప్పటిదాకా ఇల్లు వదిలి ససేమిరా అంటూ కదలని వారు కూడా కదిలిపోతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే వివిధ రాష్ట్రాల నుంచి కానీ, వివిధ జిల్లాల నుంచి కానీ పని చేయడానికి వచ్చి బ్రతుకు తెరువు కోసం ఉన్న వారు కూడా విసుగు తెప్పిస్తుందని చెప్పుకోవచ్చు బుడమేరు వాగు. ఇప్పటికీ కూడా వారు ఎలాగోలా తలదాచుకుందాం, ఎలాగోలా తిందాంలే అనుకొని ఏదైతే వరద నీటిని వేడి చేసుకొని వాటినే తాగే పరిస్థితి ఉంది. ఆ ప్రభుత్వం నుంచి శివారు ప్రాంతాల వాళ్ళకి ప్రభుత్వ అధికారులు అంతగా పట్టించుకోకపోవడంతో ఆ శివారు ప్రాంత ప్రజలందరూ కూడా గగ్గోలు పెడుతున్నా సరే వారైతే ఇల్లు వదిలిపెట్టి సత్యమరాని బయటికి వెళ్ళని పరిస్థితి ఉంది. కానీ ఏదైతే నిన్న బుడమేరు ఒక్కసారిగా పెరగడంతో ఆ స్థానికులందరూ కూడా ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి వివిధ రాష్ట్రాలకు పయనమవుతున్న పరిస్థితిని చూస్తుంటే అయితే ఆ చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా కంటతడి పెట్టిస్తా ఉంది. ముఖ్యంగా ఏదైతే తెలుగు రాని ప్రజలు, వివిధ రాష్ట్రాల నుంచి బ్రతుకు తెరువు కోసం వచ్చిన ప్రజలు వాళ్ళందరూ కూడా ఆ సింగునగర్ తర్వాత పరిసర చివరి ప్రాంతాల్లో బతుకుతా ఉంటారు. అక్కడ ఈ హౌస్ రెంట్లు గాని, స్థలాలు గాని తక్కువ రేటుకు దొరుకుతూ ఉంటాయి కాబట్టి అక్కడ బతుకు జీవనం కొనసాగిస్తా ఉంటారు. ఆఖరికి వారు కూడా నిన్నటి దాకా కూడా ఇల్లు వదిలిపెట్టి బయటికి రావన్న వాళ్ళు నిన్న మధ్యాహ్నం కూడా వారందరూ కూడా ఆ వివిధ రాష్ట్రాలకు తరలిపోతున్న పరిస్థితి చూస్తుంటే బుడమేరు పగబట్టిందని అనుకోవాలి. మరలా ఎప్పుడు శాంతిచ్చిద్ది? బుడమేరు పూర్తిగా వరద నీటిని తాగకుండా పోవాలంటే ఇంకా 4-5 రోజులు సమయం పట్టేటట్టయితే కనపడతా ఉంది సందీప్. అంటే బుడమేరులో 7 గంటలు పడ్డాయి. అంటే ప్రస్తుతం ఎన్ని గంటలు పూడ్చారు? బుడమేరుకి దాదాపుగా 7 గంటలు పడిన పరిస్థితి ఉంది. దీంట్లో ఒక ప్రథమ గండి దగ్గర మాత్రం అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తా ఉన్నారు. ఆర్మీ రంగంలోకి దిగి ఆర్మీ నూతన విధానాన్ని తీసుకొచ్చి బుడమేరు గండిని అయితే పూడ్చే పరిస్థితి చేపట్టారు. ముఖ్యంగా ఆ బుడమేరుకు సంబంధించి 7 గంటలు పడటంతో దానికి ఇన్ఛార్జిగా కూడా నారా లోకేష్ వేశారు. అలాగే నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా ఇంటికి వెళ్లకుండా పరిసర ప్రాంతాల్లో అక్కడే కూర్చొని ఆ యుద్ధ ప్రాతిపదికన అయితే పనులు చేపిస్తా ఉన్నారు గంటలకు సంబంధించి. ఇప్పటికి పూర్తిగా కూడా ఆ 5 గంటలు పూర్తి చేసిన పరిస్థితి ఏర్పడింది. దీంట్లో ఒక పెద్ద గండికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. తాము ఈ గండికి సంబంధించి పూర్తిగా భారీ స్థాయిలో గండి పడింది. ఈ గండిని పూడ్చాలంటే తమకు ఇబ్బందికర పరిస్థితి అని కేంద్రంతో చెప్పిన నేపథ్యంలో ఆ భారీ గండి పూడ్చడానికైతే రంగంలోకి సైన్యం దిగిందని చెప్పుకోవచ్చు, ఏజెన్సీలు దిగినాయి అని చెప్పుకోవచ్చు. ఆ యుద్ధ ప్రాతిపదికన గండ్లు పూడ్చేత పనులైతే చేపడుతున్నారో ఎటువంటి సందేహం లేదు. ఆ ప్రధాన గండి ఏదైతే ఉందో దాన్ని గాబియన్ బాస్కెట్ విధానంలో ఆ పనులు చేస్తా ఉన్నారు. ఏదైతే ఇనప జాలీలు ఉన్నాయో ఆ ఇనప జాలీల్లో రాళ్లను నింపి అడ్డుకట్ట వేసి ఆ గండి పూర్తి చేస్తా ఉన్నారు. ఆ గండి భారీ గండి దాదాపుగా 100 మీటర్ల మడుకు గండి పడింది. 7 గంటలలో ప్రధానంగా ఈ 100 అన్ని కూడా 10 నుంచి 20-30 మీటర్ల మడుకు ఆ గండి పడిన పరిస్థితి ఉంది. అయితే ఇది మడుకు భారీగా ఆ 100 మీటర్ల గండి పడటంతో ప్రవాహాన్ని ఆపి ఆ గండి పూడ్చాలంటే ఇబ్బందికర ఆ పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇనప జాలీల్లో ఆ రాళ్లను నింపి అడ్డుకట్ట వేస్తా ఉన్నారు. నేడు ఆ గండి కూడా పూర్తి అయితే మిగతా గండ్లన్నీ కూడా ఆ చిన్న స్థాయిలో సింపుల్ గా పూర్తి చేసే పనులు మొత్తానికి ఈ రోజు సాయంత్రానికి అయితే ఆ పడిన గండ్లన్నీ కూడా పూర్తి చేసే పరిస్థితి అయితే ఉంది.